అవినాష్ రెడ్డికి. అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అనమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అనమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాళ్ళే అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. నేను మా కుటుంబం ఇట్లా చెయ్యరు అని గుడ్డిగా నమ్మి మీ ముందరికే వచ్చి 3 రోజులు, నాన్న చనిపోయిన 3 రోజుల తర్వాత నా కుటుంబంలో 700 మంది ఉన్నారు, నా కుటుంబం వాళ్ళు ఇట్లా చెయ్యరు అని చెప్పాను. నా బుద్ధి లేని తనం అప్పుడు నాకు తెలియలేదు. I think people are like me. I didn't realize people are different.